క్లాత్ వేస్ట్ చేయకుండా మనం కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి. క్లాత్ అనేది ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఇది వారికి ఒకేలాగా పెట్టుకోవాలి. 3 ఇంచి అంతే. కింద ఒక 3 ఇంచు తగ్గించి లెంత్ తగ్గిద్దాం. 3 ఇంచు తగ్గింది. పొడవులో 3 ఇంచు తగ్గింది. ఇప్పుడు మనం చక్కగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ ఇది. ఇప్పుడు మనం బ్యాక్కి లైట్గా షేప్ ఇస్తాం. గుంట కొడదాం. ఫ్రంట్లో కదా మన పొట్ట ఉన్నది, బ్యాక్లో గుంట కొట్టాలి. లైట్గా గుంట కొట్టాలి. ఫ్రంట్లో కుండలాగా పొట్ట ఉంది కాబట్టి సెట్ అయిపోయింది. బ్యాక్ ఏముండదు, బ్యాక్ వీపులో గుంట ఉంటుంది. ఇక్కడ నుంచి మనం డౌన్ చేద్దాం. ఎల్మెంట్ స్కేల్తో స్ట్రైట్ మార్కింగ్. షోల్డర్ వచ్చేసి 18.5, 9.5 ఇది ఖర్చు. ఇక్కడ నుంచి దీనికి స్ట్రైట్గా మార్కింగ్ పెడదాం. కొంచెం బయటికే పెడదాం. హెవీ సైజ్ కదా, వీళ్ళకు బయటికి పెడదాం. వీళ్ళకు బయటికి తేల్చేయాలి. ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ షేప్. ఇప్పుడు ఇక్కడ ఒక 1/4 ఇంచి సగం వీపు నుంచి ఒక 1/4 ఇంచిలా డౌన్ చేద్దాం. ఇలా డౌన్ చేస్తే బ్యాక్లో చక్కగా కూర్చుంటుంది. మనకి వీపు ఈ ఆకారంలో షేప్లో ఉంటుంది. కొంచెం ఇలా వాల్చాలి, బ్యాగ్ని ఇలా వాల్చాలి. వాలిస్తే చక్కగా కూర్చుంటుంది. ఇలా బయటికి తేల్చేస్తే ఏమైందంటే బ్యాగ్లో పట్టుకోకుండా ఉంటుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫ్యాట్ ఉంటుంది. పట్టుకోకుండా ఉండాలి అంటే కొంచెం ఇక్కడ పెంచుకోవాలి. బయటికి తేల్చాలి. ఇక్కడ కూడా కొంచెం పెంచుకుంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 2 సంకల్ని ఇలా మనం కొలుసుకుందాం. 2 సంకలు కలిసిన ఒక పాయింట్ అయితే ఫ్రంట్ ఎక్కువ ఉంది. ఒక